శుభాకాంక్షలు. హాయ్ రమేష్ గారు, హ్యాపీ న్యూ ఇయర్. నాకు చెప్పింది హ్యాపీ న్యూ ఇయర్, నన్ను అడిగింది. హలో, నేను నీకు ఇంకా చెప్పలేదు, చెప్తా ఆగు. నాకు చెప్తా, నీ చెప్తా, ఒక్క నిమిషం. మీ వాడి పేరు చెప్పండి, అప్పుడు నేను విష్ చేస్తా. జీడి గాయ్. గాయ్. జీడి గాయ్. జీడి గాయ్ అంటే జీడి గాయ్ మీన్స్ గొడుగాయ్. ఓ, నేను చూడగానే అనుకున్నా వీడు గడుగాయ్. గడుగాయ్. హ్యాపీ న్యూ ఇయర్. ఏ నీ కూడా ధనలక్ష్మి, ధన్ 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 ధనలక్ష్మి. థ్యాంక్ యూ. సో మీరండి, మీ వాడు మీరు కలిసి ఈ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మంచిగా చేసుకుంటున్నా, మంచిగా మంచి చేసుకుంటున్నా. అంటే మంచిగా నువ్వు విన్నావు ఎదురుగా. నేనుంటే సరిపోద్దా? నువ్వు ఉంటే నాకు చాలు. నువ్వే న్యూ ఇయర్, నువ్వే న్యూ ఇయర్. అరే, న్యూ ఇయర్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏంటిది? నన్ను మాట్లాడిస్తాను, మాట్లాడు. ఎన్టీ రామారావు గారికి 9 అంటే ఇష్టం. అవును గురుగారు కదా. ఇది పెద్ద ఎన్టీ రామారావు గారికి 2025 224 ప్లస్ 5 9. ఎన్టీ రామారావు గారు లక్కీ నెంబర్ 9. అందువల్ల రామారావు గారు న్యూ ఇయర్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాం. చెప్తాం. తెలుగింటి ఆడపడుచులకు, చిన్నారి చిట్టి పాపలకు మీ అందరికీ విన్నవించుకునేది ఏమనగా, నేను కోరుకున్నట్లుగా ఆనాడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఈనాడు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అగా ఈనాడు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే న్యూ ఇయర్, నూతన సంవత్సర సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి తెలుగింటి ఆడపడుచులకు, భారత ఆడపడుచులకు, సోదరిమణులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు, జై జై తెలుగునాడు. ఇలా రామారావు కంటే చెప్పుకోవచ్చు. నువ్వు కూడా ఇమిటేట్ చేస్తావా? కొంచెం. ఎవరిని ఇమిటేట్ చేస్తావు నువ్వు? నిన్నే. అబ్బో, ఎందుకు నన్నే? ఇప్పుడే స్టార్ట్ చేసావా ఇమిటేటింగ్? అంటే నాకు ఇష్టం. న్యూ ఇయర్ నాడు మంచిగా కొత్తగా మాట్లాడు. కొత్తగా అంటే ఇలాగనా? చూడు, ధనలక్ష్మి నాకు బంధువు. ఏంటి? ధనలక్ష్మి నాకు బంధువు. నిజంగా బంధువు. ఏమవుతుందంటే నాకు చెల్లెలు అవుతుంది. ఏంటి? నాకు చెల్లెలు అవుతుంది. నిజంగా చెల్లెలు. నమస్కారం గారు, బాగరా. ఇప్పుడే మొదలు పెట్టేశావు నువ్వు. నిజంగా అది వద్దు కానీ అందరికి న్యూ ఇయర్ చెప్పు. అందరికి న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వాళ్ళందరి తరపున నేనే చెప్తున్నా. నీకు కూడా థ్యాంక్ యూ. మరి నువ్వెలా సెలబ్రేట్ చేసుకున్నావు? ఏం చేసావు? కేక్ కట్ చేసావా ఇంతకి? చేశాను. మరి తీసుకొచ్చావా? అందరికి పెట్టవా? తీసుకొచ్చి నీకేను. మరి నాకు ఇవ్వకుండా కేక్ కాదు, ఇంకోటి ఇస్తా. వద్దులే. నీ దండం పెడతారా కిట్టు? చూడు, ఇలా మాట్లాడితే ఊరుకోరు. ఏం చేస్తారు అక్కడ ఉన్నట్టు యూనిట్ అందరూ నిన్ను నన్ను కొడతారు. ఏంటి మళ్ళీ నువ్వు ఆగు, కొడతారని చెప్పా. కొడతారు నన్ను కూడా కొడతారు. మా వాళ్ళు ఇక్కడ నుండి పంపి నిన్ను కొడతారు, నన్ను కొడతారు. నిన్ను కొట్టాలి. ఏంటి నన్ను కొట్టాలా? నన్ను ఎందుకు కొట్టాలి? నిన్ను కొడితే నాకు సిగ్గు వస్తుంది. కరెక్ట్ పాయింట్. నన్ను కొడితే నీకు సిగ్గు వస్తుందా? చూడు, ధనలక్ష్మి, అబ్బో, ధనలక్ష్మి ధనం ఉంది. మొత్తం నన్నే తలుచుకుంటున్నావు. అవును లక్ష్మి. సరే, నేను నీతో మళ్ళీ ఇంకా మాట్లాడతాను. ఒక్కసారి అతన్ని కూడా పరిచయం చేస్తా. మేఘాని, ఏమంటావు? ఓకే. ఓకే. హాయ్